మాట్లాడటం విధానం పైన కొన్ని మనస్పర్ధలు ఉన్నా కూడా కార్యకర్తల్లో నాయకుల్లో మా పార్టీలో కూడా కొంత బాధ కలిగించింది. ఎందుకంటే రెండు చేతులు కలిపితేనే సౌండ్ వస్తున్న విషయాన్ని మీకు అందరికి తెలిసే విషయం. సో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీట్ని ముగ్గురు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కష్టం దగ్గరగా కష్టపడి ఉంటారు. దీన్ని ఒకరిగానో లేదా ఇద్దరుగానో లేదా ఒక మనిషినో కేటాయించడం. సో సమస్య కృషి చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి మేరకు పనిచేశారు కాబట్టి పిఠాపురంలో అన్ని వేల కోట్లతో విజయం సాధించే విషయాన్ని ఇచ్చారు. దీన్ని నాగబాబు మాట్లాడటం వల్ల బాధ కలిగించిన కార్యకర్తలు సమన్వయంతో ఉన్నారు. ఎందుకంటే 10 స్థానం మన పార్టీ నాయకులు, ఎన్టీఏ కుటుంబ నాయకులు మాట్లాడతారు, ఏమైనా ఉంటే డిస్కస్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్యమంత్రి కాబట్టి వారిని మనం గౌరవించుకోవాలి, కార్యకర్తలు మాట్లాడుకుంటాం సమన్వయంతో ఉన్నాం. అది ఒక్కరి విజయం కాదు, అందరి విజయం, సమస్య విజయం. అందరూ కలిసి పనిచేస్తేనే ఆ మెజార్టీ వచ్చిన విషయాన్ని గుర్తించాలి. కాబట్టి నాగబాబు గారిని తెలిసి మాట్లాడా తెలియకుండా మాట్లాడా తెలియదు కానీ కొంత బాధ కలిగించిన విషయం మాత్రం ఉంది. కార్యకర్తల్లో సందిగ్ధం ఉంది, కొంత బాధ కలిగించే ఉంది. కాబట్టి వాళ్ళు తర్కించుకోవాలి, కాబట్టి మాటలు మాట్లాడకూడదు. కాబట్టి పిఠాపురంలో వరమ లాంటి వాళ్ళు త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి ఆయన రద్దు చేసుకుని మన నాగబాబు గారికి విజయ్ కుమార్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం విషయాన్ని దృష్టి పెట్టుకోవాల్సి ఉంది. దీన్ని కాకుండా జనసేన నాయకులు, రాష్ట్ర నాయకులు అది కూడా అందరూ సోషల్ మీడియాలో విమర్శలు అనేది కొంత బాధ కలిగించింది. ఇది నిజంగానే చాలా భయంకరంగా బాధ కలిగించిన విషయంగా గుర్తించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి విజయం కాదు, ఇప్పుడు కూడా చంద్రశేఖర్ వ్యక్తిని చెప్పబడతాయి. కాబట్టి దీన్ని జనసేన నాయకులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉమ్మడి కూడా కలిసి చర్చించి సరి నిర్ణయం తీసుకుంటారని, కార్యకర్తలకి గతంలో కూడా సీఎం డీసీఎం గారు సీఎం అంటే ఆడకూడదు, మీరు కష్టపడాలి, పార్టీ సేవ చేయాలి చెప్పాడు. కాబట్టి అటువంటి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడబెట్టు నాగబాబు గారికి వచ్చి గుర్తిరిగి మాట్లాడుంటే బాగుండేది నా ఉద్దేశం. ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేశాడు, ఎందుకు ఆ విధంగా బిహేవ్ ఇచ్చాడు. బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే అందరూ కష్టపడారు కాబట్టి, అందరి యొక్క శ్రమ ఉంది కాబట్టి దీంట్లో వాళ్ళు పునఃసమీక్షించుకొని వాళ్ళ మధ్య విభేదాలు మార్చుకుంటారు. కాబట్టి బ్లూ మీడియా వాళ్ళు ఏంటంటే దీన్ని అవకాశంగా తీసుకొని అనేక రకాలుగా వాళ్ళు తీసుకుంటున్నారా, మీరు ఇస్తున్నారా? శ్రీనివాస్ చౌదరి గారు వాళ్ళ అవకాశం తీసుకుంటున్నారా, మీరే జాగ్రత్తగా బంగారు ప్లేట్లో పెట్టి ఇస్తున్నారు వాళ్ళకి అవకాశాలు, మీ కూటమి నాయకులు? ఇప్పటి వరకు మనం మాట్లాడే మాట పని చేసే పని కానీ స్పష్టంగా ఉండాలి. ఈ విషయంలో ఎందుకో రాఘబాబు గారు కొంత మన వాళ్ళ అనిపించింది. కాబట్టి దీన్ని సర్దిద్దుకుంటారని, ఇలా జరగకూడదని, కుటుంబంలో ఇటువంటి లొక్కలని, చీలికలని, విభేదాలని దీన్ని ప్రశాంతంగా తీసుకొని మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం కల్పించకూడదు. కాబట్టి ఖచ్చితంగా 20 ఏళ్ళు అధికారం ఉండే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఆ యొక్క 14 ముందు రావాలని, ఏ ఇబ్బందులు చేశారో యథాగతంగా రాజకీయంగా చర్చించుకోవాలని, గబాని